ఏ పేరు పేరు? నా పేరు భూమయ్య. భూమయ్య. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళా. ఎలక్షన్ ఓల కొట్టేస్తావు? ఓలకి వేస్తామంటే ఇప్పుడు ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, 3 పార్టీలు వస్తారు. ఓలకేస్తావు మరి? ఇప్పుడు మా ఊరే కాదు, ఇంకా ఎవడు వస్తాడు? కాంగ్రెస్ కూడా, అది టీఆర్ఎస్ కూడా వస్తుండు, బీజేపీ కూడా వస్తారు. ఇక చేకూర్తాడు అయితే ఇంకోటి దిక్కులేడు. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ఉండే కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు కదా. ఇప్పుడు ఆయన మంచి చేసి మంచి చేస్తుంటా. నాకు ఓటకు వచ్చిన నుంచి నేను సైకిల్ గుర్తుకే ఓటేసిన. మన రాష్ట్రం విడిపోయిన నుంచి కార్కేషన్ ఓటు, ఇప్పటికి దాకా కార్కేషన్ ఓటు. కేసీఆర్ ఏం పని మంచి పనులు చేసిండే? కేసీఆర్ అన్ని మంచి పనులు చేసి 2 పనులనే ఓడిపోయింది. ఓడిపోయి అదేదా ఊరుకు 4 ఇండ్లు పసరు ఏడాదికో 4 ఇండ్లు ఇస్తాను ఈరేడా? యాడా ఇవి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఆయన పిలికొండ కూడా కట్టిండు, 100 ఇంటి కట్టిండు. ఆడు ఓనికి ఇచ్చాడు, ఉన్నోనికి ఇచ్చి లేనోనికి ఇచ్చాడు. ఓనికైనా మరి ఇండ్లు లేకనే మరి ఇండ్లు చేయలేడు, రుణమాఫీ చేయలేడు. ఈ 2 చేయకనే ఓడిపోయింది. లేకపోతే గెలుస్తుంది, ఆయన గెలుస్తుంది. ఇండ్లు చేయలేడు, రుణమాఫీ చేయలేదు. ఈ 2 ఇస్తే గెలుస్తున్నాయి. ఈ 2 చేస్తే బరాబర్ మరి సీఎం ఆయన అవుతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 హామీలు చెప్పిన ఏమని ఇచ్చిండ? ఏది వరకు ఏది లేదు అంటే చెప్తలేనా? ఏది కదలేదు ఇది వరకు. తొలి సంతకం రుణమాఫీ చేస్తాను, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. అది లేనేది ఇది వరకు చేయలేడా? ఏడా ఇప్పుడు 3 నెలలు అయినా 4 నెలలు అవుతుంది. ఆడికి ఎప్పుడు చేస్తాడు? ప్రమాణ స్వీకారం చేయంగానే తొలి సంతకం అదే చేస్తా అని చెప్పిండు. చేసిండా మరి? చేయలేడా? ఏడ చేసిండు? రైతు బంధు పడ్డదా? పడుతుంది, రైతు బంధు పడుతుంది. ఎన్ని ఎకరాల దాకా పడుతుంది మొత్తం ఈ ఊళ్ళో కన్నా? ఏమైతే పడుతుంది? నాకైతే ఎకరకు పడుతున్నాయి. మనం చెప్పాలి, మనం చెప్పుకోవాలి. మనకి ఏం అవసరం? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే 11 సీట్లు 11 మనకి వస్తేనే మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ పనులు మొత్తం అయితే అంటారు. ఇంకా అట్నే చెప్పుకుంటారు వాళ్ళు. టీవీలో వార్తలు పెట్టుకుని చెప్పుకుంటూ వస్తున్నాం. 11 గెలిస్తేనే 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటుండు, 4,000 పెన్షన్ ఇస్తా అంటుండు. లేకపోతే అన్ని పట్టింది. ఆ గెలవరు, 11 గెలవరు. ఈ హామీలు రావు. అంటే హామీలు సున్నా కాకపోతే గ్యారంటీ. మనకు 500 రాయపత్రం రాసి ఇచ్చినాడు, ఇంట్లోకి ఇచ్చేది రేవంత్ రెడ్డి కొడంగల్కి వెళ్ళిస్తున్నాడు. అంటే ఇప్పుడు అబద్ధాలు మాటలు చెప్పి గెలిచినట్టు అందరూ రాజకీయ నాయకులుగా అసలు పదవి చేసేపటికి నువ్వు సర్పంచ్ నిలబడ్డు, నీకు టికెట్ ఇవ్వలేడు. వాళ్ళు కాంగ్రెస్ తరఫున టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ తరఫున టికెట్ ఇవ్వబెట్టారు. బీజేపీలోకి పోతావు, బీజేపీలోకి పోతారు. బీజేపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి వస్తారు. ఇళ్ళకి వాళ్ళే తిరుగుతున్నారు, మనం తిరుగుతున్నాం. ఎందుకు పదవి గురించి సంపాదించుకుంటానికి సంపద కావాలి మాకు. కోట్ల సంపదను సంపాదించుకోవాలి. ప్రజల మీద సంపాదించుకుంటాకు అట్లా పార్టీలు మారుతారు వాళ్ళు. మేము రైతులు మారుతున్నాం. మేమన్నా ఏ దానికైతే వాడతాం అదే మాట కట్టుబడి ఉంటాం మేము రైతులు ఎప్పుడు. కానీ రేవంత్ రెడ్డి హామీలు చెప్పి గెలిచిండు. ఇవన్నీ చేస్తారంట? నాకు నమ్మకం లేదు. నాకైతే నమ్మకం లేదు. నీకు నమ్మకం లేదా? నాకు నమ్మకం లేదు. చేస్తారు ప్రజలందరూ నమ్ముతారు కదా మరి? ఓ నమ్ముతాడు. మా ఊళ్ళో నమ్ముతాడు. నమ్ముతాడు. రేవంత్ రెడ్డికి ఏం మాట చెప్తావు లాస్ట్? ఏం చెప్పాలి రేవంత్ రెడ్డికి? గట్టిగా చెప్పేది ఏం లేదు. ఆ చెప్పి చేస్తున్న పనులు చేస్తేనే గెలుస్తాడు, లేకపోతే గెలవాడు. చేస్తున్న పనులు ఇప్పుడు 6 హామీలు ఇచ్చాడు. 6 హామీలు ఇదివరకల్లా తొలి సంవత్సరం రుణమాఫీ చేస్తాడు, చేయలేడు. ఇదివరకు రుణమాఫీ లేదు. 2,000 4,000 ఇస్తాడు. 2,000 పింఛన్ ఉండి 4,000 చేస్తాడు. 4,000 చేయలేడు. ఒక్కటి బస్సులు మాత్రం ఆటోకి తిరిగాడు. ఆధార్ కార్డు పట్టుకుని ఎవరు ఆడాడు. ఇక అందులో పోతారు, గుద్దుకుంటారు, తనుకుంటారు. మనం పోము, మనం ఎక్కము. అంటే ఇంతకుముందు కేసీఆర్ ఉంటేనే బెస్ట్ ఉండే. నేను చెప్తున్నా కేసీఆర్ గెలుస్తుండే. ఆ 2 పనులు చేసి ఉంటే కేసీఆర్ గెలుస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఒక దగ్గర కట్టక ఊరికి 10 ఇండ్లు తెచ్చుకుంటూ పోతుంటే ఆయన్ని మరగెలుస్తుండే. ఒక్కటే డబుల్ బెడ్రూమ్ లాంటి ఇప్పుడు 500 రూపాయలు బోనస్ ఇస్తాడు రైతులకు. క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తాడు. ఓడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినా చూస్తాం. నీ నమ్మకమే ఇస్తారా? నాకు పింఛన నమ్మకం లేదు. 4 నెలలు అయితే ఇప్పుడు గెలిచి 5 నెలలు 6 నెలలు ప్రమాణం చేసి ఇదివరకు గది పింఛే గది లేదు. రేవంత్ రెడ్డి నమ్మకం లేదంట. నాకైతే ఓలకొట్టేస్తాడు. ఓలకేస్తా. 3 ఉన్నారు. ఓలకేస్తావు? ఓలగానే ఓలకేస్తాం. ఇక ఓటు ఎగరైతే ఊకోము, పక్క చేస్తాం. ఓలకన్నా చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, రఘునందన్ రావు బీజేపీ ఉన్నాడు, రామలింగారెడ్డి, వెంకటరామరెడ్డి టిఆర్ఎస్. ఈ కాంగ్రెస్ అయినా పేరే తెలియదు ఇంక వరకు. నీలమ్మద రఘునందరావు గుర్తుపడతా. రఘునందరావు పోయినసారి ఎమ్మెల్యేగా దుబాగా చేసి
చేయలేడా? కొట్టేస్తావు మరి ఇప్పుడు ఈయన రామలింగారెడ్డి అంటిస్తుడు. ఆయన ఏమో కలెక్టర్ గా పనిచేసి 10 ఏళ్ళు మన మీదకి అదే కలెక్టర్ పనిచేసి 10 ఏళ్ళు. ఇప్పుడు మనకు సెంటర్ లో రాహుల్ గాంధీ ఉండన్న మోడీ ఉండన్న ఒకప్పుడు నేను చెప్తుంటాను. చెప్ వైఎస్ రాజశేఖర రెడ్డి మా 2 రాష్ట్రాలకు తెలంగాణ కాంగ్రెస్ సీఎం ఉండగా అక్కడ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉండి సీఎం ఏమో ఈ రాణి మనకు సీఎం ఏమో ఓడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే. ఒక్కసారి అధికారం పైన ఉండి కింద ఉండేవాడికి రుణమాఫీ ఒకసారి గుండం పెట్టిండు. రుణమాఫీ అంటే అయ్యింది. అట్లా కావాలని చూస్తుంటారు ఇప్పుడు. అట్లా కాదు, ఎట్లా కాదంటావు? మీద ఒక్కడు ఉండే కింద ఒక్కడు ఉండే ఏడికి అయితే నీకు కాదు అవుతుందా? మీద కింద ఒక్కడే ఉంటే ఇప్పుడు సర్పంచ్వి నువ్వు టీఆర్ఎస్వే కావాలి, ఉప సర్పంచ్ టీఆర్ఎస్ కావాలి. అట్టయితే పనులు అయితే ఊళ్ళి. ఇక ఒక టీఆర్ఎస్ ఒకడు కాంగ్రెస్ పండుగ మరి అడిగి అయితే మన ఊళ్ళలో ఈ ఊళ్ళో ఏడగావు అంటే ఊళ్ళు కావాలి. ఇప్పుడు సెంట్రల్ ఊళ్ళు కావాలి, రాహుల్ గాంధీ కావాలన్నా మరి మోడీ కావాలన్నా? ఊళ్ళో అయితే ఊళ్ళ అదృష్టంలో ఉన్నది. తలరాత రాసి తిరిగి అవుతుంది. మనం రాత మనమన్న మాట కాదు. రాహుల్ గాంధీ బెస్ట్ అవుతాయి. ఇప్పుడు ఎవరు కలిసి మనది ఇప్పుడు ఒక్క రాష్ట్రం కాదు కాదు. ఇప్పుడు 26 రాష్ట్రాలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు మన భారతదేశం అంటే. ఆయన రాష్ట్రాలు ప్రధానమంత్రి కావాలంటే అదృష్టం కావాలి. ఇలా రాష్ట్రం ఉండాలి. రాష్ట్రం ఉంటే తప్పది. మన లోకల్ ఊళ్ళో కొట్టేస్తాను. లోకల్ మన లోకల్ ఏ లోకల్ ఊళ్ళకని ఇస్తాం. ఇక ఊళ్ళకేస్తాను చెప్పు, నీ మనసులో చెప్పు. ఊళ్ళకి వేస్తాం. కారుకేస్తావా, పువ్వుకేస్తావా, చేతికేస్తావా? ఇప్పుడు నమ్మకం అంటున్నావు కదా. నేను చెప్పిన కదా ఇంతకుముందు. ఏం చెప్పి నీకు నా కోట కచ్చ నుంచి సైకిల్కే వేసిన. సైకిల్ కా? అప్పుడు విడిపోయి నుంచి కారుకి వేసిన. మొన్న కూడా కారుకి వేసిన. ఇప్పుడు కూడా కారుకేస్తా. ఏ దానికి వేస్తాను తెలుసుకో.